పిఠాపురం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలుగా ఇప్పుడు 2 సమస్యలైతే వాటికి పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు చూపించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే మొదటిది గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త కాలనీల కింద కొన్ని స్థలాలు కేటాయించి ఇవ్వడం జరిగింది. సుమారు 1500 ఇళ్లకు పైగా అక్కడ నిర్మాణం జరిగింది. కానీ అటువైపుగా వెళ్ళి రావడానికి దారి లేకపోవడం, ముఖ్యంగా ఏలేశ్వరం నుండి వచ్చే కాలువ ఏదైతే ఉందో శుద్ధగడ్డ, ఆ కాలువ దాటడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడంతో, ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు అనేది విపరీతంగా పెరిగిపోవడంతో అవన్నీ కూడా మునిగిపోవడం జరిగేది. అప్పుడు గతంలో సెప్టెంబర్ 9వ తారీఖున 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఏడాది లోపే ఆ బ్రిడ్జ్ను నిర్మించి రీసెంట్గానే పనులన్నీ కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అక్కడ నివసించే స్థానికంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా రోడ్డు సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు లేకుండా చేసేవారు. ఏకంగా వర్షాకాలం వస్తే పిల్లలు బడికి కూడా వెళ్ళడానికి లేకుండా పోయేది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అభినందనలు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా రెండోది చూసుకుంటే అదే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాడ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి ఆనుకున్న ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతే కోతకు గురవుతుందో రోజు రోజుకి కూడా సముద్రం ముందుకు రావడంతో ఇళ్ళన్నీ కూడా కొట్టుకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం గతంలో చూసిన కొన్ని సినిమాలు, ఉప్పెన సినిమాలో ఏవైతే కొన్ని ఇల్లు కనిపించినా అవన్నీ కూడా గతంలోనే ఒక 8 నెలల కిందటే సముద్రంలో కలిసిపోవడం అయితే జరిగేది. అయితే రోజు రోజుకి కూడా సముద్రం అనేది అలల ఉధృత పెరగడం వల్ల అటువైపుగా ఉన్న ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోవడం, రోడ్లన్నీ కూడా మొత్తం పాడైపోవడంతో అటువైపు మొత్తం రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. గత 15-20 రోజుల నుంచి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో అక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి పోస్టులు అనేవి వైరల్ అవడం అయితే జరిగింది. అయితే ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి గతంలోనే ఒక 4 నెలల కిందటగానే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఇటువైపు రాష్ట్ర గవర్నమెంట్ రెండు కలుపుకొని 323 కోట్లతో శాశ్వత పరిష్కారం కింద ఒక సేఫ్టీ వాల్ని నిర్మించడం జరుగుద్ది. ఇంకా రాబోయే రోజుల్లో ఉప్పాడ తీర ప్రాంతం అనేది కోతకు గురవకుండా ఒక్క ఇల్లు కూడా సముద్రంలోకి కలిసిపోకుండా ఉండే విధంగా నివారణ చర్యలు చేపడతామని చెప్పి గతంలో ఆల్రెడీ సెంట్రల్ తరపు నుంచి ఒక ప్రాజెక్ట్ అనేది శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఆ నిధులు ఇంకా జారీ అవ్వడానికైతే ఇంకా కొద్ది సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం కాబట్టి చెన్నైకి సంబంధించిన కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులతో దీని మీద పరిశోధన చేయించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ ఏవైతే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా వైరల్ అవడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా బాధపడడంతో వెంటనే కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి సీఎం గారితో మాట్లాడి 43 లక్షల రూపాయలు తక్షణ ఎమర్జెన్సీగా యుద్ధ ప్రాతిపదిక నిధులు అని చెప్పి ఇప్పుడు కొన్ని కొండరాళ్ళన్నీ కూడా లారీలతో తెప్పించి అక్కడ ఆ గట్టు అంతా కూడా ఇంకా సరిచేయడం జరుగుతుంది. ఉప్పాడ తీర ప్రాంత గట్టు ఏదైతుందో ఆ గట్టు అంతా కూడా సరిచేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఏది చూసుకున్నా కానీ ఉప్పాడ తీర ప్రాంతానికైతే ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా ఈ 5 ఏళ్లలో మాత్రం ఉప్పాడ తీర ప్రాంతం అనేది ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఒక్క ఇల్లు కూడా సముద్రంలో కొట్టుకుపోయే అవకాశం ఉండదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇంకా కొండరాళ్ళన్నీ కూడా తెప్పించి ఆ గట్టును ఇంకా బలంగా వేయించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత పూర్తిగా ఉప్పాడ అంటే కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే ఆ బీచ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మరమ్మతులు చేయడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియచేయడం జరిగింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా కొంత అటు ఇటు టైం అయినా కానీ ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారని మనమైతే చెప్పుకోవచ్చు.